ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అంటే అసలు ఏంటి, దాని విశిష్టత, వ్రతం ఎలా చేసుకోవాలి, కథ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంకష్టహర చతుర్దశి రోజు ఉదయాన్నే లేచి మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని దీపం వెలిగిస్తాం. ముడుపు కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ముడుపు కట్టుకుంటారు. అది కూడా ఎలాగంటే ఎర్రటి ఒక వస్త్రంలో ఒక 5 గుప్పిళ్ళు కానీ 3 గుప్పిళ్ళు కానీ బియ్యం వేసుకొని ఖర్జూరాలు ఒక 11 రూపాయలు కానీ 51 రూపాయలు ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు దక్షిణ ఆకు ఒక్క వేసి ముడుపు కట్టి చేసుకుంటారు. లేకపోతే ముడుపు ఏం లేకపోయినా, నేనైతే ముడుపు ఏం కట్టలేదండి. నేను మామూలుగానే ఉదయాన్నే పూజ చేసుకున్నాను. ఉపవాసం ఉండి మధ్యాహ్నం టిఫిన్ తిన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకొని గడపలకు పూజ చేసి, ఇదిగోండి ఇలాగ వినాయకుడిని మనం ముందు ఒక మంచి వస్త్రం, పీట మీద ఒక వస్త్రం పరుచుకొని దాని మీద కొంచెం బియ్యం వేసుకొని వినాయకుని రూపం పెట్టుకోవాలి. వినాయకుని పటానికి బొట్టు పెట్టుకొని గంధం బొట్లు పెట్టి వినాయకుని పటం పెట్టాలి. పూలతో అలంకరించుకొని దీపం వెలిగించి అక్షింతలతో వినాయకుని అష్టోత్తర శతనామావళి అక్షింతలు పూలతో చదువుకోవాలి. వినాయకుని అష్టోత్తరం చదివాక మనం వినాయకుని కథ చదువుకోవాలి. కథ చదివే ముందు ఇగోండి ఇలా వినాయకునికి 9 కుడుములు 5 ఉండ్రాలు పెట్టుకోవాలి. తాంబూలం సమర్పించి పొంగల్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. వినాయకుని కథ చదివి అక్షింతలు వేసుకొని మనం కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా, కొట్టుకున్నాక ఇలా లోపల కూడా చూపిస్తారు. ఇలా మనకి అన్ని దేవుళ్ళ దగ్గర నాకేంటంటే దేవుడు గూడు సరిపోలేదు కాబట్టి నేను విడిగా పెట్టుకున్నానండి. ఇలా ఇక్కడ కూడా నేను పూజ చేసుకొని ప్రసాదాలు పెట్టాను అన్ని చోట్ల. ఇక స్వామివారి కథ చదివాక అక్షంతలు సమర్పించుకొని మనం హారతించుకోవాలి. ధూపం వేసుకొని స్వామివారికి మనం హారతి ఇవ్వాలి. మన కోరిక అనేది స్వామి ముందు పెట్టి మనం అక్షింతలు తలపై వేసుకుంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది. ఈ సంకటహర చతుర్థి ఒక్కసారి చేసుకోవచ్చు, 5 సార్లు, 9 సార్లు, 21 సార్లు, 11 సార్లు, అది మన ఇష్టం అండి. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, దేవుడి దగ్గర అనుకోవాలి. ఇలా ప్రతి ఒక్కళ్ళు సంకష్టహర చతుర్థి చేసుకొని మనం కష్టాల నుంచి బయటపడతాము. మీ ముందుకి ఇంకొక వీడియోతో వస్తాను. నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే